డెంటల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ ఘటన కలకల రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించిన ఘటనలో సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అటు కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదుతో 12 మంది బీడీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ కు పాల్పడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అంటున్న ఉస్మానియా డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఫైనల్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఇదే అంశం పైన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అసలు ర్యాగింగ్ ఎప్పుడు చోటు చేసుకుంది, ర్యాగింగ్ చేసినటువంటి విద్యార్థుల మీద ప్రిన్సిపల్ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి సార్, ఈ ర్యాగింగ్ అంశం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, అసలు బాధిత విద్యార్థులు మీకు ఏమని ఫిర్యాదు చేశారు? మాకు ఫస్ట్ ఇయర్ వాళ్ళ పిల్లలు వచ్చి 11th రోజు ఇచ్చారండి ఒక కంప్లైంట్. మాతో గత ఇన్ని రోజుల నుంచి స్పెషల్లీ వెకేషన్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి వీళ్ళకి 15 రోజులు వచ్చిన తర్వాత ఇంత ముందు కూడా మాకు వేరే బిల్డింగ్లో ఉంటారు వాళ్ళు, ఎవరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకో అదే క్యాంపస్లో ఇంకో బిల్డింగ్ మీద ఫోన్ చేసి పిలిచి రాత్రి లేక పగలు లేక క్లాస్కు పోవద్దు, మా పనులు చేయండి, గెట్ సిగరెట్, గెట్ ఆల్కహాల్, గెట్ స్విగ్గీ జొమాటో ఆర్డర్స్. హాస్టల్ మెస్కు పోవటం మానేశారు. ఎందుకంటే ఎదురు కనిపించి మెస్లు కనిపించిన తర్వాత పట్టుకుంటారని మెస్ కూడా పోవటం కొంచెం తగ్గించారు వాళ్ళు. ఈ దృష్టికి వచ్చింది, మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని పిలిచి మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ ఈ తరహా రిపీట్ 24 గంటల తర్వాత ఒక్కరోజు కాముషిగా ఉన్నారు. 9th అందరినీ చెప్పాం, ఒక్కళ్ళొక్కళ్ళని సారీ చెప్పుకున్నారు, చేతులు కలుపుకున్నారు, ఇట్లా ఏమని చెప్పుకున్నారు. బయట పోగానే మొదలైంది. ర్యాగింగ్ స్థాయి ఎంత తీవ్రతుంది అంటే మానసికంగా ఇబ్బంది పెట్టారు, లేకపోతే భౌతిక దాడికి కూడా దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి? దీంట్లో 2 అంశాలు ఉన్నాయండి. మాకు రాసి వచ్చిన కంప్లైంట్స్లో ర్యాగింగ్ there is no physical other than sit-ups and restraint. కానీ ఎక్స్టార్షన్ ఉంది, పైసలు కట్టడం అని అంటే ఎక్స్టార్షన్ అవుతుంది. తర్వాత వాళ్ళతో స్లేవరీ లాగా ఈ పని చేయండి, క్లాసులు పోకుండా ఆపి డోంట్ గో టు క్లాస్, మా వర్క్ ముందు చేయండి అనే జరిగేది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే ఇంటర్న్స్ పీజీ స్టూడెంట్ ఆపటానికి పోతే మీరెవరు మాకు ఆపేవాళ్ళు అని చెప్పి అప్పుడు లా ఆర్డర్ సిచ్యువేషన్ మొత్తం హాస్టల్ని డిస్టర్బ్ చేశారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో వీళ్ళు భవిష్యత్తు గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీకు మెడికల్ ఫీల్డ్లో అపారమైన అనుభవం ఉంది, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి వీళ్ళు నెక్స్ట్ ఈ మెడికల్ ఫీల్డ్లో కొనసాగే అవకాశం ఉందా, డాక్టర్గా పట్టా పొందేటటువంటి అవకాశం ఉందా? బేసిక్ ఏంటంటే ద వేరియస్ డిగ్రీస్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. పోలీస్ కనుక్కుంటారు, ఒకవేళ ర్యాగింగ్ ఉంది అంటే ఏ లెవెల్ అయినా ర్యాగింగ్ ఉంది వాళ్ళు కనుక్కొని రిపోర్ట్ ఇస్తారు. ఒకవేళ రిపోర్ట్ ఎవరు 12 మందిలో ఎవరైనా ఫేవర్గా వచ్చిందంటే వాళ్ళని రివోక్ అవుతుంది. ఎవరికైతే ఎక్కువగా చేశారు వాళ్ళ మీద సస్పెన్షన్ అవుతుంది. మినిమం ఏంటంటే 6 months దాకా వాళ్ళకి చదువులు కానీ క్లాసులు కానీ హాస్టల్ కానీ ఏముండదు. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిపోయి జడ్జ్మెంట్ వచ్చిందంటే దే విల్ బి రిమూవ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అండ్ ద కాలేజ్. ఫైనల్గా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ర్యాగింగ్ చేసేటటువంటి స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే కాలేజీలో చోటు చేసినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు మీరు ఏం సూచన చేస్తారు? ఎవరికి భయపడాల్సింది అవసరం లేదు. తప్పు చేయకపోతే దేవుడు కూడా భయపడవద్దు. మీకేమైనా అన్యాయం అవుతుంది హాస్టల్లో కానీ కాలేజీలో కానీ క్లాస్లో కానీ రోడ్ మీద కూడా ఏమైనా అయితే మాకు వచ్చి మా దృష్టికి తీసుకురండి. దాంతోపాటు మీ పేరెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. భయపడాల్సిన అవసరం ఎవరికి లేదండి. ఇక ర్యాగింగ్ చేయడం తప్పు, ఏదైనా పొరపాటున కాలేజీలో ఎలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా లేకపోతే ర్యాగింగ్ లాంటిది ఏదైనా పాల్పడినా కూడా ఖచ్చితంగా తమకు దృష్టికి తీసుకురావాలన్నది ప్రిన్సిపాల్ చెప్తున్నటువంటి మాట.